ప్రాఫిట్ లో ఉంటుంది. ఒక త్రీ ట్రేడ్స్ అనేది మాత్రం ఎస్ఎల్ అవుతుంది. 7 టైమ్ ప్రాఫిట్ అవుతుంది, 3 టైమ్స్ ఎస్ఎల్ అవుతుంది. ఓకేనా, దీనిదే హై ఉండేటట్టు చూసుకోండి. మినిమం 200 ఉండాలి. సేమ్ మనకు డౌన్ ట్రెండ్ లో కూడా ఇది రివర్సల్ ప్యాటర్న్ చూసుకోండి. రివర్సల్ ప్యాటర్న్ లాంగ్ లెగ్ డోజీ అంటారు. డౌన్ ట్రెండ్ లో కూడా సేమ్ ఇదే. డౌన్ ట్రెండ్ లో కూడా అదే విధంగా ఫాలో అవుతాం. డౌన్ ట్రెండ్ లో కూడా ఒక 200 అనేది డౌన్ ట్రెండ్ ఉండాలి. అక్కడ ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయితే దాని హై నేను ఎంట్రీ తీసుకుంటాను. లో వచ్చేసి ఎస్ఎల్ పెట్టుకుంటాను. ఓకేనా, ఇది మనకి ఎంట్రీ పాయింట్, ఇది మనకి ఎస్ఎల్ పాయింట్. లో వచ్చేసి ఇదే ఉండాలి. సేమ్ మనకు డే లో కూడా అలాగే ఒక 5 to 4 క్యాండిల్స్ అనేది ఉండాలి, డౌన్ ట్రెండ్ ఉండాలి. అక్కడ ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయితే దాని హైని మనం ఎంట్రీ పాయింట్ తీసుకొని లోని ఎస్ఎల్ పాయింట్ తీసుకొని ట్రేడ్ చేయొచ్చు. వీక్లీ కూడా సేమ్. అంటే ఇది ఎంత మంచి డౌన్ ట్రెండ్ ఉంటే అంత మంచిగా వర్క్ అనేది చేస్తుంది అన్నమాట. మనకి ఎంత మంచి డౌన్ ట్రెండ్ ఉంటే అంత మంచిగా వీక్లీ కానీ డైలీ కానీ వర్క్ అనేది చేస్తుంది. ఓకేనా, సేమ్ ఉండాలి. ఇది ఏదైతే అప్ ట్రెండ్ ఉందో అప్ ట్రెండ్ హై ఉండాలి. ఇలాగే ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో ఈ డౌన్